పీఎఫ్ ఫస్ట్ టైం లాగిన్ అవ్వడం కోసం యూఏఎన్ నెంబరు ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ మెంబర్ లాగిన్ అని గూగుల్లో సెర్చ్ చేసి ఈ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. డైలాగ్ బాక్స్ ఓకే చేయండి. మనకి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయింది కదా. ఈ హోమ్ పేజ్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ యాక్టివేట్ యూఏఎన్ అని చూపిస్తుంది కదా. ఈ యాక్టివేట్ యూఏఎన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. యూఏఎన్ నెంబరు, మెంబర్ ఐడి, ఆధార్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు. ఇందులో మనకి యూఏఎన్ నెంబర్ కానీ మెంబర్ ఐడి అంటే పీఎఫ్ నెంబర్ కానీ ఏదో ఒకటి తెలిసి ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ యూఏఎన్ నెంబర్ అనేది తెలుసు కాబట్టి యూఏఎన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. అలానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. నేమ్ అన్నది ఆధార్లో ఏ విధంగా అయితే ఉన్నదో సేమ్ అలానే నేమ్ అనేది ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఆధార్ డీటెయిల్స్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మన పీఎఫ్కి ఏ నెంబర్ అయితే లింక్ అప్ అయి ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేస్తే ఫైనల్గా ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ చేసినట్లయితే గెట్ అథెంటికేషన్ పిన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజీలో మనకి యూఏఎన్ నెంబరు, ఆధార్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అనేవి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి డిస్ప్లే చూపిస్తుంది. అలానే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ యాక్టివేట్ యూఏఎన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఫైనల్లీ యూఏఎన్ హ్యాస్ బిన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ వచ్చాక మరలా మనం ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్కి వెళ్ళి అక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంటుంది. ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా మనం కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు.